ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా 54:14. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నువ్వు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా ఉంటారు. సాధారణంగా మానవ జీవితంలో మనకు బాధ కలుగు చేసినటువంటి వారిని బట్టి చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే మనకు బాధ కలుగు చేసేవి మన ఆలోచనలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, రెండవదిగా మన ఇంట్లో ఉన్నటువంటి మన బిడ్డలే కావచ్చు. అయితే మనలను బాధపరచుటకు కారణమై ఉన్నటువంటి పరిస్థితులు ఎవరెవరి ద్వారా ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ దినం ప్రభు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉంటారు. ప్రభు అనుగ్రహించే ఈ దీవెనకు మనం పాత్రలం కావాలి అని అంటే, దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి ఒక మాటను మనం Psalms 107 13th stanza 107వ కీర్తన 13వ చరణం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలకు లోబడక వారు మహోన్నతుని తీర్మానం తృణీకరించారు. ఆ కారణం చేత వారు బాధను ఎదుర్కొని ఆయాసం చేత కృంగి కూలినటువంటి పరిస్థితుల్లో వారికి సహాయాలు ఎవరూ కూడా లేరు. ఆ పరిస్థితుల్లో వారు చేసినటువంటి పని ఏంటంటే, దేవునికి మొరపెట్టారు. నిజమే, వ్యక్తిగత ఆలోచనల వల్ల కలుగు బాధ, స్నేహితులు బంధుమిత్రులను బట్టి కలుగు బాధ, ఇవన్నీ మన జీవితానికి భయాన్ని కలుగు చేస్తాయి. అయితే దేవునికి మనం మొరపెట్టినప్పుడు నిశ్చయముగా ప్రభువారు మనము వేటిని బట్టి అయితే బాధను అనుభవించచ్చు భయపడుతూ ఉన్నామో, నిశ్చయంగా మనలో ఉన్నటువంటి బాధనన్నిటి నుండి ప్రభు విడిపించి నిర్భయముగా మనం బ్రతకటానికి ప్రభు మనకు సహాయం చేస్తారు. నాడు యెరూషలేములో నివాసం చేస్తున్నటువంటి ప్రజలు పలు పరిస్థితుల చేత వారు ఎన్నో బాధలు పడుతూ వచ్చారు. అయితే వారికి ప్రభువారు సెలవిచ్చినటువంటి వాగ్దానమే ఈ దినం ఈ మాటలు వింటున్నటువంటి మనకు కూడా ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఏ బాధను గురించి మీరు ఈ దినం భయపడుతున్నారో ప్రభువారు అంటున్నారు, ఆ బాధించే పరిస్థితులు మీకు దూరం అవుతాయి కనుక మీరు భయపడకండి. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా విన్నటువంటి సంగతుల ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులను దీవించండి. ముందున్న కాలమంతా తమకు భయాన్ని కలుగు చేసే ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య సమస్యలైనా ఏవైనప్పటికీ వాటిని మాకు దూరం చేసినటువంటి దేవుడు నీవే గనక మీకు అప్పగించుకుని మొరపెట్టి మేలు పొందటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించును గాక, ఆమెన్. నేడు విన్న